ఐపీఎల్ 2025 లో ఎల్ఎస్జీ టీం ఎక్కడెక్కడ మ్యాచెస్ అయితే ఆడబోతుంది. మెయిన్లీ 2025 లో వాళ్ళైతే ప్లే ఆఫ్స్ కి రాగలరా? వాళ్ళ ఫస్ట్ 2 సీజన్స్ లో అయితే ఈజీగా ప్లే ఆఫ్స్ కి అయితే దూసుకొచ్చారు. కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే రాలేకపోయారు. ఈ ఇయర్ అయినా మళ్ళీ రాగలరా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీళ్ళకైతే ఐపీఎల్ 2025 లో ఫస్ట్ మ్యాచ్ అయితే మార్చి 24వ తేదీ వైజాగ్ వేదికగా అయితే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే మాత్రం ఎల్ఎస్జీ టీం కి ఈజీగా అయితే విజయం అయితే దక్కకపోవచ్చు. ఎల్ఎస్జీ టీం అయితే మాత్రం ఈ ఇయర్ వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రావాలంటే చాలా గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ ఒక స్ట్రాంగ్ టీమ్ తో అయితే ఆడబోతున్నారు. వాళ్ళ టీం అయితే మాత్రం చాలా వీక్ గా ఉంది కాబట్టి వాళ్ళైతే 100% ఎఫెక్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళ సెకండ్ మ్యాచ్ అయితే ఇది కూడా అవే గ్రౌండ్ మ్యాచ్. మార్చి 27వ తేదీ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ అగైనిస్ట్ గా అయితే వీళ్ళ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళకి విజయం అయితే మాత్రం అంత ఈజీగా రాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. వీళ్ళ థర్డ్ మ్యాచ్ అయితే లక్నో ఎకానా స్టేడియం వేదికగా అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 1 పంజాబ్ కి అగైనిస్ట్ గా అయితే వీళ్ళ సొంత గ్రౌండ్ అయిన లక్నో వేదికగా అయితే వీళ్ళకి మ్యాచ్ అయితే ఉండబోతుంది. లక్నో హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో కూడా అంత ఈజీగా అయితే విజయం అయితే దక్కకపోవచ్చు అనే చెప్పాలి. ఏప్రిల్ 4వ తేదీ అదే గ్రౌండ్ లో అయితే ఎల్ఎస్సీ టీం ఎంఐ అగైనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎల్ఎఫ్సి టీం కొంచెం ఫేవరెట్ అనే చెప్పాలి. మెయిన్లీ ఎంఐకి అగైనిస్ట్ గా ఎల్ఎస్జీకి అయితే కొంచెం బెటర్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ కారణం వల్ల అయితే మాత్రం ఈ మ్యాచ్ లో ఎల్ఎస్జీ సపోజ్ గెలచ్చు. ఇక ఐదో మ్యాచ్ అయితే ఏప్రిల్ 6వ తేదీ కోల్కతా వేదికగా కేకేఆర్ కి అగైనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా అంత ఈజీగా అయితే విజయం అయితే దక్కకపోవచ్చు అనే చెప్పాలి. చాలా కష్టపడితేనే మాత్రమే ఈ మ్యాచ్ లో అయితే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎల్ఎస్జీ టీం అయితే మళ్ళీ 2 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీ గుజరాత్ కి అగైనిస్ట్ గా అయితే కనన్ స్టేడియం లో అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎల్ఎస్జీ టీం గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక 7వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 14వ తేదీ సేమ్ ఎకానిక్ గ్రౌండ్ లో అయితే మాత్రం సిఎస్కే అగైనిస్ట్ గా మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం అంత ఈజీగా అయితే విజయం రాకపోవచ్చు. మెయిన్లీ ఆ ఎకానా స్టేడియం అయితే సిఎస్కే వాళ్ళకి చాలా ఈజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. చెన్నై చపాక్లాగే ఈ అకానా స్టేడియం పిచ్ కూడా స్పిన్ కి అయితే బాగా అనుకూలిస్తుంది. దీని కారణం వల్ల అయితే మాత్రం సిఎస్కే టీం ఈ మ్యాచ్ లో డామినేషన్ చేసే అవకాశం. ఇక 8వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 19వ తేదీ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ కి అగైనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా విజయం అయితే అంత ఈజీగా వీళ్ళకైతే వరించదు. మెయిన్లీ రాజస్థాన్ రాయల్స్ కి సొంత గడ్డపై ఎటువంటి రికార్డ్ ఉందో మనందరికీ తెలిసిందే. వీళ్ళు 9వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 22వ తేదీ వీళ్ళు సొంత గడ్డపై అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి అగైనిస్ట్ గా అయితే మళ్ళీ మ్యాచ్ అయితే వీళ్ళకి ఉండబోతుంది. మ్యాచ్ వీళ్ళు సొంత గడ్డపై ఆడినప్పటికీ ఈ మ్యాచ్ లో కూడా విజయం అయితే అంత ఈజీగా అయితే వరించకపోవచ్చు అనే చెప్పాలి. మెయిన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక 10వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 27వ తేదీ ముంబై వేదికగా ఎంఐతో అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా మాత్రం విజయం అయితే అంత ఈజీగా అయితే ఎల్ఎస్జీ టీం కి రాకపోవచ్చు. మెయిన్లీ ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే మాత్రం చాలా బెటర్ గా కనబడుతున్నారు. ఏదైనా మిరాకిల్ చేస్తే మాత్రం ఎల్ఎస్జీ టీం గెలచ్చు. ఇక 11వ మ్యాచ్ అయితే మే 4వ తేదీ ధర్మశాల వేదికగా అయితే పంజాబ్ తో అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఒకవేళ పంజాబ్ తోని లక్నో గ్రౌండ్ లో ఓడిపోతే మాత్రం ఈ ధర్మశాల వేదికగా ఆడబోయే మ్యాచ్ లో అయితే మాత్రం లక్నో టీం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఆ ప్రైడ్ కోసమైనా మ్యాచ్ లో అయితే గెలిచి తీరాలి. ఇక 12వ మ్యాచ్ అయితే మే 9వ తేదీ సొంత గంటపై అయితే ఆర్సీబీకి అగైనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎల్ఎస్సీ టీమే ఫేవరెట్ అని చెప్పాలి. ఎల్ఎస్సీ టీం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 13వ మ్యాచ్ అయితే మే 14వ తేదీ జీటీకి అగైనిస్ట్ గా అయితే అహ్మదాబాద్ స్టేడియం లో అయితే ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం జీటీ నుంచి సపోజ్ ఎల్ఎస్సీ టీం డామినేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. అయినా సరే జీటీ అయితే మాత్రం వాళ్ళ సొంత గ్రౌండ్ పై బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక ఐపీఎల్ 2025 లో లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే ఎల్ఎస్సీ టీం దే అని చెప్పాలి. మే 18వ తేదీ ఎస్ఆర్హెచ్ కి అగైనిస్ట్ గా లక్నో సొంత గడ్డపై అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అయితే మాత్రం ఐపీఎల్ 2025 లో లాస్ట్ లీగ్ మ్యాచ్ తోనైతే మీ లీగ్ మ్యాచెస్ అయితే ముగుస్తాయి. ఇక ఐపీఎల్ 2025 అయితే ఎల్ఎస్సీ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే మాత్రం 50-50 అనే చెప్పాలి. అండ్ ఫస్ట్ 2 సంవత్సరాలు ఈజీగా ప్లే ఆఫ్స్ కి వచ్చిన లాస్ట్ ఇయర్ కష్టపడుతూ ప్లే ఆఫ్స్ కి రాలేకపోయారు. ఈ సంవత్సరం కూడా అలాగే కనబడుతుంది. మళ్ళీ వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లో చూసుకుంటే చాలా టఫ్ టీమ్స్ అయితే ఉండబోతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇటువంటి టఫ్ టీమ్స్ అయితే ఈ హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. అలాగే ఈ హోమ్ గ్రౌండ్ విన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా ఎల్ఎస్సీ టీం కి అయితే అంత మంచిగా అయితే లేదు. 50 బిలో విన్ పర్సెంటేజ్ అయితే ఈ హోమ్ గ్రౌండ్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళు కలిసి వచ్చే విషయం అయితే కాదనే చెప్పాలి. ఇలా అవే గ్రౌండ్ మ్యాచెస్ చూసుకున్నా కూడా చాలా టఫ్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టఫ్ టీమ్స్ తోనైతే ఈ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. వీళ్ళన్ని దాటుకు వీళ్ళు ప్లే ఆఫ్స్ రావాలంటే చాలా కష్టమైన విషయం అనే చెప్పాలి. 2025 ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కొత్త మాత్రం అది ఒక మిరాకిల్ జరిగిందంటే అని చెప్పడం అయితే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎల్ఎస్జీ టీం ప్లే ఆఫ్స్ వస్తుందో రాదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.